Hello viewers, welcome back my channel. Today's special is the World Motorcycle Day. దీన్ని క్యాస్ట్రల్ పవర్ రౌండ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. హలో బ్రో, పక్కకున్నాను బ్రో, సైడ్ కొని తీసుకోండి వీడియోస్. రైడర్స్ అందరూ ఫామ్లో ఒక లైన్గా పోతాం, వాళ్ళ మధ్యలో వస్తే మాకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇదంతా, అందుకనే అట్లా చెప్తాం మేమంటే సింగిల్ అయితే సింగిల్ లైన్ లేదా డబల్ లైన్ వెళ్తాం అనమాట. వాళ్ళు అదిగో ఆయన పక్కన వెళ్తున్నాడు కదా, ఆయన కంట్రోల్ చేస్తారు మమ్మల్ని. అంటే తనే అని కాదు, ఎవరైతే వాళ్ళు ఆ గ్రూప్ రైడర్స్ ఉన్న కొంచెం సీనియర్ రైడర్స్ అండ్ ఆ సింబల్స్ ఇస్తూ ఉంటారు, స్లో మనీ లేదంటే ఎట్లా. సిగ్నల్ పడింది, సో స్టాప్, బ్రేక్ కొట్టండి బ్రోస్. హాయ్ బ్రో, ఎన్కే. హలో సుశీల్ బ్రో, హాయ్. రైడర్స్ మొత్తం రోడ్డే బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు చెప్తున్నాను సింగిల్ లైన్ ఫామ్ అని. ఇప్పుడు సింగిల్ లైన్ సింబల్ అందరికీ కనిపించాను, కొంచెం అట్లా నిలబడి చెప్తున్నాను అనమాట సింగిల్ లైన్ అని. లేదంటే అయితే మనం కేవీఆర్ పార్క్ రోడ్లో ఉన్నాం, సండే కాబట్టి చాలా కార్లు ఉన్నాయి ఇక్కడ. చాలామంది షూట్ చేస్తున్నారు పక్కకి ఆగి, మరి మేము అందరం ఆగామన్నమాట. ఇంకా ఆదర్శ్ మోటార్స్ వాళ్ళు రావాలి, సూపర్ బైక్స్ వస్తున్నాయి అన్నమాట, వెయిట్ చేస్తున్నాం ఇక్కడ పక్కకి ఆగి. నేను ఎలా అంటే వీళ్ళందరూ ఫీల్ అవుతారేమో, ఈ టైంలో కానీ పోలీసులు వస్తే మా పరిస్థితి ఏంటంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అన్నీ కనిపించే అన్ని వెహికల్స్, అందరూ రైడర్స్ ఉన్నారనమాట. అందులో లేడీస్ ఉన్నారు, జెంట్స్ కూడా ఉన్నారు. తెలంగాణ లేడీ రైడర్స్ ఆర్ హియర్. ఏం చేస్తాం, డిస్కషన్ చేస్తున్నాం. మేము ఖాళీగా ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటాం కదా బైక్స్ గురించి, ఈ బైక్ స్పెసిఫికేషన్ ఇది అది అని. అండ్ వచ్చేసినాయి సూపర్ బైక్స్ అయితే ZX టర్నర్ 650 అండ్ హయాబుసా 13R అండ్ హార్లీ డేవిడ్సన్, అపాచీ 310, బెనిలీ. సౌండ్ అయితే వేరే లెవెల్ అన్నమాట, మామూలుగా లేదు. అయ్యాబుసా బెనిలీ. సూపర్ బైక్స్ వచ్చేసి స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. ఓకే, కీప్ డిస్టెన్స్ అంటారు, అందుకని సూపర్ బైక్స్ చూసారా, వెళ్ళిపోతారు పక్క నుంచి. ఓకే, నేను గ్రూప్ రైడ్స్లో కొంచెం దిక్కులు చూడకుండా ఫోకస్ ఉండాలి రైడింగ్ మీద, సింబల్స్ ఇచ్చుకోవాలి, అడ్మిరేషన్ చేస్తూ ఉండాలి ఫ్రంట్ ఎండ్లో అయితే. భలే పోతున్నాయి సీమని వెళ్ళిపోతున్నాయి. దుర్గం చెరువు దగ్గరికి అయితే వచ్చాం, ఆన్ వే టు గచ్చిబౌలి.
సిగ్నల్ అయితే పడింది. కనిపిస్తున్నాయి కదా వెహికల్స్ అన్నీ. అబ్బా బాబా బాబా మొత్తం ఒక లైన్ ఫామ్లో 2 లైన్స్లో ఉన్నారు అందరూని. చూడండి ఎట్లున్నారు. వచ్చింది వచ్చింది. సబ్స్క్రైబ్ చేయండి. రైడ్ మధ్యలో పోర్షి కార్ కూడా వచ్చింది. బట్ సూపర్ బైక్స్ ఇస్ అల్టిమేట్. Z900 Z900 అదర్స్ మోటార్స్ అదర్స్ కుర్తాది. డేవిడ్సన్. బాబా 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 మళ్ళీ సిగ్నల్ పడింది. వెయిటింగ్ సిగ్నల్ గురించి. రైడర్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. ఆల్మోస్ట్ రోడ్డు అయితే బైక్సే కనిపిస్తున్నాయి, ఇంకేం కనిపించట్లా. ఎటు చూసిన ఆ కార్ కూడా మంది. కెమెరా వాళ్ళు ఉన్నారు, రుచిక్ వాళ్ళు. మరి మొహమాట పెట్టేస్తున్నావు, నన్ను ఎక్కువ తెస్తున్నాను నువ్వు సూపర్ బైక్స్ పెట్టుకుని. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఫోటోలు మాత్రం పంపించేయ మళ్ళీని. ఓ అలా చేస్తున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ సిగ్నల్ పడింది, వెయిట్ చేయాలి. స్టాప్. మా సుశీల్ బ్రో అయితే కొడుతున్నాడు, మామూలు కొట్టట్లా. 250 CBR కొడుతున్నాడు. ఓకే, మనం డెస్టినేషన్ అయితే వచ్చేసాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వాయా మొక్క లొకేషన్కి అయితే వచ్చేసాం. సూపర్ బైక్స్ హయాబుసా భలే ఉన్నాయి బ్రో, కవల పిల్లల్లాగా. ట్విన్స్ అన్న సౌండ్ బ్రో. ఈరోజు నాకైతే నిద్ర పట్టదు, ఈ సౌండ్ చెవులు అలా వస్తూనే ఉంటుంది ఇంక నాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. లెట్స్ పార్క్ చేసేద్దాం ఇంకా. అంటే బ్రో ఇదేంటి బయటకు వచ్చినట్టుంది. ఓకే, వాళ్ళ గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఓకే చలో బాయ్ రైడర్స్, బాయ్. దారి ఎటు ఉంది? అరే ఏంటిది, దారి క్లోజ్ చేస్తారా? ఓకే రా బ్రో, అట్లా కాదు ఇట్లా తిరిగిపోవాలనుకుంటా. అరే రే దారే తప్పే. బ్రో గుర్తుందా? సెండ్ ఆఫ్ పెట్టడం చెప్తున్నా. ఓకే ఇక్కడ నుంచి మనం మార్నింగ్ వచ్చాం కదా, నేనైతే వచ్చేస్తున్నాను అందరికీ. బాయ్ బ్రోస్, బాయ్.
బాయ్ 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 బాయ్. క్యాస్టర్ వాళ్ళు బ్యాగ్ అయితే ఇచ్చారు, అందులో కూపన్స్ అండ్ స్టిక్కర్స్ పౌడర్ సంబంధించినవి ఉన్నాయి. అండ్ క్యాస్ట్రాల్ వాళ్ళు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు. తిన్నాగానే ఓ కదిలిపోతామండి. ఏం చేయాలి, ఎలా పట్టుకోవాలో కూడా అర్థం కాదు. ఓ కదులుతాను, చూసుకుంటా ఉండదు. నాకు ఇలాంటి రోడ్డు అయితే వేరే లెవెల్. కారు పోతుంది పక్క నుంచి. ఓకే, ఈ కవర్ అయితే పట్టుకోవాల్సి వస్తుంది, వద్దు ఎక్కడ ఎగిరిపోద్దా అని భయం వేస్తుంది. మా బ్రో అయితే హ్యాండిల్ పెట్టేసిండు, మనకు అట్లా సీట్ కాదు. వెదర్ అయితే అబ్బా భలే ఉంది. క్లౌడ్స్, స్కై, ఇలా ఉంటే ట్రావెల్ ఎంత దూరం చేయాలనిపిస్తుంది. క్లౌడ్స్ కూడా ఇది ఒకటి ఆసమానం అనేసి వెళ్ళిపోతుంది అలాగా. బాబోయ్ అంత పెద్ద పెద్ద బాబు ఇంకా బాగుంది. కవర్ ఒకటి నా ప్రాణానికి ఆత్మ చూసుకోవాల్సి వస్తుంది. హోమ్గా పడిపోయింది, అంటే ఏం ఇచ్చారు ఏంటంటే చూడాలి. అది మళ్ళీ పడిపోండి బాబోయ్. ఉన్నమ్మ తల్లి కాదు ఎదరెట్టేద్దాం. ఓకే, నేను బయటకు వచ్చేస్తే ఫోన్ చేద్దామా? ఓకే, అబ్బా బాబా ట్రాఫిక్ బ్లాక్ అయింది. ఎందుకు ఈరోజు ఎంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ? ఉండకూడదా? యాక్చువల్లీ క్యాష్ అంతా బాగానే ఉంది. వైట్ లైన్స్ ఒకటి దర బండి అంతా సౌండ్ వచ్చాయి.
నాకు ఆ బైక్ కావాలంట. అది బ్రో అది. సో ఫైనల్గా మనం సేఫ్గా అయితే ఇంటికి వచ్చేసాం. అయిపోయింది. ఇంకా బైక్ పైన పెట్టి మనం పడుకోవడం. ఇంకా మనకొని నైట్ దాకా ఎవరో డిస్టర్బ్ చేయరు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.